హలో వెల్కమ్ టు క్రేజీ క్యాండీ. కాలీఫ్లవర్ని హెల్దీగా ఈ కాంబినేషన్లో ఎప్పుడైనా ట్రై చేశారా? చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాలీఫ్లవర్ అనగానే చాలామంది అయితే ఇష్టపడరు, కానీ హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందులో క్యారెట్, బఠానీ, ఎగ్, కొబ్బరి అన్ని హెల్దీ ఐటమ్స్తోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ ఫ్రైని డైరెక్ట్గా వైట్ రైస్లో తిన్నా బాగుంటుంది, ఏదైనా రసం పప్పు చారు కాంబినేషన్లో బాగుంటుంది, అండ్ చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. 5 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోండి. 5 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కాలీఫ్లవర్ని కట్ చేసుకొని బాగా సాల్ట్ వాటర్లో వాష్ చేసి స్ట్రైనర్తో వాటర్ని డ్రైన్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే మగ్గించుకోండి. కాలీఫ్లవర్ చాలా ఫాస్ట్గా మగ్గిపోతుందండి, ఎక్కువ టైం తీసుకోదు. ఈ రెసిపీ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు 2 ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. నెక్స్ట్ ఒక 5 క్యారెట్స్ని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా అటు ఇటు కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 10 వెల్లుల్లి రెమ్మలు, సగం ఎండు కొబ్బరి చిప్ప, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం చెక్క, 3 లవంగా, 3 ఇలాచీని తీసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా కారం వేసుకోండి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులోకి వేసేసుకోండి. మొత్తం అంతా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది కర్రీ. ఇప్పుడు ఉడికించిన బఠానీని వేసుకోండి. అంతా ఒకసారి అటు ఇటు కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. చూడటానికి కలర్ఫుల్గా టేస్టీగా కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఉడికించిన ఎగ్స్ని అందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్నగా గరిటతో కదుపుతూ ఫ్రై చేసుకోండి, లేకపోతే ఎగ్స్ అనేవి బ్రేక్ అయిపోతే. ఎగ్స్ అన్నీ కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆల్మోస్ట్ ఎగ్స్ మనకి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఫ్రైలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అంతేనండి, ఎమ్మీగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ముఖ్యంగా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.